ఫ్రెండ్స్ బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ అనెస్థీషియా అంటే బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నింటికి కలిపి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలామంది అయితే అడుగుతున్నారు, ఇక్కడ అన్న అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పవా, మాకు తెలియదు అనేసి చెప్తున్నారు. సో వాళ్ళ గురించే అండి ఈ వీడియో మొత్తం మీరైతే చూస్తే మీకైతే ఫుల్ అడ్మిషన్ ఎలా ఉంటుంది ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనేది నేనైతే గైడ్ చేశాను. నేనైతే ఇప్పుడు మీకైతే వివరిస్తాను. అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మన వీడియోస్ అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్పరి కృష్ణ అన్న అనెస్థీషియా కోర్సులో అడ్మిషన్ గురించి చెప్పవా అనేసి అడుగుతున్నారు. సో అందుకోసం నేనైతే అనెస్థీషియా అంటే పారామెడికల్ కిందికి వస్తుంది కాబట్టి సో అనెస్థీషియాతో పాటుగా బీఎస్సీ ఎంఎల్టీ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి కూడా అంటే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అనెస్థీషియా, ఓటీటీ, ఆర్ఐటీ, ఆర్పీటీ అండ్ సివిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి మిగతా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో పారామెడికల్ దాంట్లో అవన్నింటికి కలిపేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, పారామెడికల్ కోర్సెస్కి అడ్మిషన్స్ కావచ్చు. సో మనకి ఇచ్చేది అంటే అడ్మిషన్స్ మనకి జరిపేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి యూనివర్సిటీ అనమాట. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్లో ఉంది. సో ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే మనకైతే అడ్మిషన్స్ అనేవి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం, ఆఫ్లైన్లో ఏముండదు. సో మొత్తం మీరు ఫస్ట్ నుంచి అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. మీరు వెళ్ళేసి ఆన్లైన్లోనే మీరు సీట్ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కావాలని మీరు వెళ్ళేసి చూసుకోవచ్చు ఒకసారి అయితే. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ అనే దానిపై అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మరో ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కేటగిరీ అండ్ నోటిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ టైటిల్ ఇట్లా వచ్చింది కదా. సో ఇలాగే ఇక్కడ మీకు నోటిఫికేషన్ టైటిల్లో మీకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ సంథింగ్ అని ఇక్కడ రాసేసి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఉంటుంది, ఇక్కడ కేటగిరీ అడ్మిషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వ్యూ అనే దానిపై క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఏదైతే అడ్మిషన్ గురించి వచ్చిందో నోటిఫికేషన్, ఆ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు డైరెక్ట్ విషయం అయితే మీకు చెప్పేశాను. సో ఇప్పుడైతే మీకు అయితే ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఏంటి అంటే అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం ఈ వెబ్సైట్లో జరుగుతుంది అని అయితే ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ అంటే ఏదైతే మీరు ఇంటర్మీడియట్ విత్ బైపీసీ స్ట్రీమ్తో కంప్లీట్ చేశారో సో తర్వాత మీకు ఎనార్మస్ కోర్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కొరికి, యూజీ కొరికి. సో ఏంటి ఇక్కడ చూడండి, మీకైతే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఎనార్మస్ కోర్సెస్, చాలా కోర్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరైతే చూసుకోండి, మీరైతే చేయాలి అనుకున్నా కానీ చేసుకోండి, పర్లేదు. సో ఇందులో మనకి ఏంటంటే బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, లేదంటే ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏవైతే పారామెడికల్ సైన్సెస్ ఉన్నాయో సో ఇవన్నింటిలో కెళ్ళి మనకైతే చూసుకున్నట్లయితే హై స్కోప్ ఉంది అని అంటే బీఎస్సీ ఎంఎల్టీ, ఓటీటీ, ఏఎన్టీ అండ్ మిగతావి లేవా అని అంటే అన్నిటికీ ఉన్నాయి. ప్రతి దానికి ఇప్పుడు బీఎస్సీలో పారామెడికల్ సైన్సెస్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఈక్వల్ టు డాక్టర్స్ అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు చూసండి, ఆర్ఎంపీ డాక్టర్స్ అనే వాళ్ళు రోజుకి తగ్గిపోతున్నారు. వాళ్ళకి జస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే డోలో ఇవ్వాలి, నెక్స్ట్ ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, సో యాంటీబయాటిక్స్ అవి ఇవి ఇవ్వాలి, అంతే సరిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ చేస్తారు చిన్నగా, అది కూడా చూసి నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మనము ఏదైతే పారామెడికల్ సైన్సెస్ చేస్తున్నామో సో మనం వచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే ఫుల్ డీటెయిల్గా చదువుకొని థియరీ ప్లస్ ప్రాక్టికల్ అన్నీ చేసుకొని అన్నీ నేర్చుకొని వెళ్తాం మనం. అర్థమైందా? సో లైక్ అలాగే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, ఎవరు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు, స్టెథోస్కోప్ తీసుకొని చెవులో పెట్టుకొని మనకి చూస్తారనమాట. వాళ్ళు సరిగ్గా చూస్తారంటే సరిగ్గా అస్సలు చూడరు. వాళ్ళు ఏదో జస్ట్ షో చేయడానికైతే అలా చేస్తారనమాట. చాలా మటుకు, అందరూ అనట్లేదు, చాలా మటుకు అలా ఉన్నారు బయట. ఎందుకంటే ఇలా చేస్తేనే మమ్మల్ని డాక్టర్ అని వాళ్ళు గుర్తిస్తారని మనం అనుకోవాలి అని వాళ్ళు అలా చేస్తారు చాలామంది. ఇప్పుడు 100%లో తీసుకున్నట్టయితే ఆర్ఎంపీల దాంట్లో 60% వచ్చేసి ఇలాగే చేస్తారు. మిగతా 40 మెంబర్స్ మాత్రమే కరెక్ట్గా కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు కరెక్ట్గా చేస్తారనమాట. సో అందుకోసం చెప్తున్నాను, ఇప్పుడు పారామెడికల్ సైన్స్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో సో మీకైతే చాలా గుడ్ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు మీరు దీంట్లో బీఎస్సీలో ఏది చేసినా కానీ బాగుంటుంది. బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కోప్ బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళకి స్కోప్ ఎలా ఉంటుందంటే
మీరు మీకు ల్యాబ్ టెక్నీషియన్ పెట్టుకోవచ్చు, అంటే ల్యాబ్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మీరు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు హాస్పిటల్తో టై అయిపోవచ్చు, లేదంటే ఇప్పుడు డైరెక్ట్ మీ ఓన్ క్లినిక్ ఓపెన్ చేయొచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో అందుకోసమే చెప్తున్నాను, మీరు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ చేయండి. వీటికి ఇప్పుడు మీరు ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ ఇప్పుడు ఎంపీసీ చేస్తే ఓన్లీ ఒకటే బీటెక్ చేయాలి. బీటెక్లో స్ట్రీమ్స్ ఉంటాయి, సివిల్స్ అని, మెకానికల్ అని, ట్రిపుల్ అని అట్లా ఉంటుంది. సో నేను అట్లా కాకుండా ఏం చెప్తున్నా అంటే, మీరు బైపీసీ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్తో మీరైతే ఒక అంటే మీ ఫ్యూచర్ అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసమే చెప్తున్నాను, ఏది చేసినా కానీ మీ ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళలేకున్నా మీరు మీ కాళ్ళపైన ఓన్గా నిలబడేటట్టుగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో అందుకే చెప్తున్నాను, ప్లీజ్ మీరైతే ట్రై అయితే చేయండి. ఇప్పుడు మీరు అడ్మిషన్ గైడెన్స్ కొరకు అడుగుతున్నారు కదా నన్ను. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుందంటే మొత్తం ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం క్లియర్ కట్గా. మొత్తానికి మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇందాక చూసినటువంటి ఆ ట్యాబ్లో వస్తుందన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అయితే మనం చేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్స్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ డాక్యుమెంట్స్ మీరైతే సాఫ్ట్ కాపీ అంటే ఫోన్లో ఉన్నా పర్లేదు, లేదంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్నా పర్లేదు, మీ దగ్గర హార్డ్ కాపీ ఉన్నా పర్లేదు. వీటిని నెట్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళండి, లేదా మీ మొబైల్లోనే చేయండి నేను చెప్పిన విధంగా. ఓకేనా. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని ఇక్కడ సైజెస్ కూడా ఇస్తున్నాను. ఆ సైజెస్ తగ్గట్టుగా కంపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. వన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 month అయితే టైం ఇస్తారు. 1 monthలోగా మీరు అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీ నేమ్, మీ మార్క్స్ అవన్నీ అప్లోడ్ చేస్తారు కదా. సో అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీ నేమ్తో మీకైతే ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ వచ్చేసి, ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా చూసుకోండి. సరే నేమ్ ఉంది, లేదు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మాకు కొన్ని ఎర్రర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏమైనా గ్రీవెన్సెస్ ఏమైనా తప్పులు కావచ్చు సరి చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి మీరైతే మెయిల్ చేయాలి. అంటే ఏదైతే మీకు ఇన్ కేస్ 10th మార్క్స్ తప్పు పడినాయి అనుకోండి, సో 10th మార్క్స్ తప్పు పడినాయి కరెక్ట్ చేయండి అని 10th మెమో పంపించండి. వాళ్ళు అది సరి చేసుకొని మీకైతే నెక్స్ట్ వచ్చేటటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి మీకైతే అనౌన్స్ చేస్తారనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే వెబ్ ఆప్షన్స్ అంటే మీకు కావాల్సిన కాలేజీలో ఏ కాలేజీలో సీట్ కావాలి అనేది మీరు చూస్ చేసుకొని కల్పిస్తున్నటువంటి ఒక అవకాశం అన్నమాట. ఓకేనా. సో అందుకోసమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా మీ నేమ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేదు అంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటుంది. నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు మనకి. నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటుంది. సో కావాలి అంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ చూడండి, దాంట్లో ఉంది అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో లేదు అనమాట. సో ఇన్ కేస్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది అనుకోండి, మీరు ఫర్దర్గా ఎలాంటి ప్రాసెస్ చేయడానికి అయితే ఉండదన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ మీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే వస్తాయన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఒక 1 or 2 weeksకి మీకైతే సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయి. సీట్ అలాట్మెంట్స్లో వచ్చేసి మీకు ఏ కాలేజీలో మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ పెట్టినారో మీ మార్క్స్ తగ్గట్టుగా ఆ కాలేజెస్లో మీకైతే సీట్స్ అయితే కేటాయిస్తారనమాట. ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం. ఆఫ్లైన్లో వెళ్ళి మాకు ఈ కాలేజ్ కావాలి అని చెప్పడం కాదు. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఓకే, మీకు సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు మీకు గాంధీలో వచ్చింది అనుకోండి. సో గాంధీలో వస్తే టాప్ కాలేజ్ మీకు అన్ని బాగానే ఉన్నాయి, నచ్చింది. సో మరికొందరు చెప్తున్నాను, లైక్ ఇప్పుడు ఎవరు గాంధీలో వచ్చిన వాళ్ళకి 900 above వచ్చినాయి మార్క్స్. సో ఓకే పర్లేదు. మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చేసి ఏదో చిన్న కాలేజ్లో వచ్చింది, ఎక్స్ కాలేజ్ అనుకుందాం. ఎక్స్ కాలేజ్లో వచ్చింది, వీళ్ళ మార్క్స్ వచ్చేసి తక్కువ ఉన్నాయి, ఎంత 800 ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంతగా కాదు. 800 ఉన్న బాగానే మంచి కాలేజ్లో వస్తాయి. సో 800 ఉన్నాయి, ఎక్స్ కాలేజ్లో వచ్చింది, మాకు నచ్చట్లేదు, ఈ ఎక్స్ కాలేజ్ అనేది నచ్చడం లేదు. సో మేము వేరే కాలేజ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి అంటే, మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగింది కాబట్టి, ఎక్స్ కాలేజ్లో జరిగింది కాబట్టి, ఈ ఎక్స్ కాలేజ్కి మీరు వెళ్ళి విత్ ట్యూషన్ ఫీ అండ్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళి ఇక్కడైతే మీరు రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, ఆ కాలేజ్లోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవి సబ్మిట్ చేసి, వీటితో పాటు ఆ ట్యూషన్ ఫీ అమౌంట్ అయితే ఉంటుంది, కొంచెం 20,000 రూపీస్ అయితే పే చేసి మీరు రావాలన్నమాట. అక్కడ నుంచి అలాట్మెంట్ మీరైతే ఒక కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొని రావాలి.
సో తీసేసుకొని వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఈ కాలేజ్ నచ్చలేదు కాబట్టి ఎలాగో మీరు వెళ్ళొద్దు అనుకుంటున్నారు, అప్పుడు మీకు సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. P2 సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో నాకు ఈ కాలేజ్ నచ్చలేదని సెకండ్ ఫేజ్లో మీరు వేరే కాలేజీకి పెట్టుకోండి. వేరే కాలేజీకి పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతాయి. మీకు వేరే కాలేజ్ వచ్చిందనుకోండి, మళ్ళీ మీరు ఎక్స్ కాలేజ్లో సబ్మిట్ చేస్తారు కదా మీ సర్టిఫికేట్స్, ఆ ఎక్స్ కాలేజీకి వచ్చి ఆ సర్టిఫికేట్స్ అండ్ ఆ ఫీ అమౌంట్ తీసేసుకొని మళ్ళీ మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలేజీలో సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చి ఉంటే అందులోకి వెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి సౌకర్యం అయితే కల్పిస్తారు. మనకి 3-4 ఫేజెస్ అయితే ఉంటాయి. ఆ ఫేజెస్లో మీకు నచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అవ్వచ్చు ఇన్ కేస్ మీకు నచ్చని కాలేజ్ కనుక అలర్ట్ అయితే. సో లేదు మాకు ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్ వచ్చింది, గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, సో కాకతీయ కావచ్చు, కేఎంసీ కావచ్చు, సో ఇట్లాంటి మెడికల్ కాలేజ్ వచ్చినాయి మాకు పర్లేదన్నా అని అనుకుంటే తప్పకుండా అందులోనే మీరు సీట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసి పెట్టుకోండి. సో మీకు నచ్చిన కోర్సెస్లో నచ్చిన కాలేజ్లో మీరైతే ఎంచక్కా యూజీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకేనా. సో ఇదన్నమాట ప్రాసెస్. అయిపోయిన తర్వాత మీకు కొన్ని రోజులకి 1 month or 2 monthsకి మీకు మీరు అంటే రిపోర్టింగ్ చేసిన తర్వాత 1 or 2 monthsకి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో క్లాసెస్ 1 స్టార్ట్ అయిన తర్వాత మీ బుక్స్, మీ యూనిఫామ్, మీ హాస్టల్ ఫెసిలిటీ, మీ ట్రావెలింగ్ ఫెసిలిటీ అన్నీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి చదువుకోనికి మోస్ట్లీ హైదరాబాద్లో చదవాలనుకుంటారు కాబట్టి సో అందరికి చెప్తున్నాను. సో హైదరాబాద్లో చదవాలి అనుకుంటే తప్పక మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఏంటంటే ఒకటి డబ్బు పరంగా మరియు ట్రావెలింగ్కి సోర్సెస్ చూసుకోండి, అన్నీ ఒకసారి చూసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే మోస్ట్లీ మీరైతే ప్రైవేట్ హాస్టల్స్లో మంచి సేఫ్గా ఉన్నటువంటి హాస్టల్స్లోనే ఉండండి. లేదు కాలేజ్ హాస్టల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే కాలేజ్ హాస్టల్స్లో తప్పకుండా ఉండండి, అందులోనే అదే బెటర్. ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్స్లో మోస్ట్లీ 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి పర్ మంత్కి ప్రైవేట్ హాస్టల్స్లో. అదే కాలేజ్ హాస్టల్స్ అయితే 2,500, 3,500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు, చాలా తక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోయింది, సారీ ఫర్ దట్. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.